వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా అలాగే కామెంట్ ఇవ్వండి. డాన్ బావతో లవ్ పార్ట్ 9. వెళ్ళిపోతున్న అతడి వైపు ఉక్రోషంగా మరియు కోపంగా చూసి ఆమె చేతిలో ఉన్న ఆ జెల్ని విసరబోయింది. మళ్ళీ అమ్మో, దీన్ని పడేస్తే వాడికి ఎప్పుడంటే అప్పుడు నా మీద ఇలా దౌర్జన్యం చేయడానికి వస్తే అప్పుడు దీని అవసరం నాకు చాలా ఉంటుంది కదా, పోనీలే అని అంటూ దాన్ని ఆమె అక్కడే తన రూమ్లోనే పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ వాష్రూమ్కు వెళ్ళి వాష్రూమ్లో ఆమె మొహం చూసుకొని ఎర్రగా కందిన ఆమె కళ్ళను చూసి అతడిని తిట్టుకుంటూ ఏం చేయాలి, వీడి మీద ప్రేమతో వీడిని తిట్టుకోవాలి అన్న నా వల్ల కావడం లేదు, అంతా నా నిస్సహాయితే, వాడిని వదల్లేను, అలాగని వాడి దగ్గరికి వెళ్ళలేను అని తిట్టుకుంటూ ఏడుస్తూనే మొహం కడుక్కొని మళ్ళీ రూమ్లోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడే బెడ్పై పెట్టి ఉన్న ఆ డ్రెస్ వైపు కురా కురా చూస్తూ అంతా దీనివల్లే అని తిట్టుకొని త్వరగా దాన్ని మార్చుకుంటూ ఆ తర్వాత అతడు ఎక్కడైతే పట్టుకున్నాడో అక్కడ ఎర్రగా అయ్యి ఉండేసరికి లైట్గా మేకప్ వేసుకుంటూ ముందే నోరు మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని ఉంటే పోయేది కదా, ఎచ్చులకు పోయి ఇంత దాకా తెప్పించుకున్నావు అని తిట్టుకుంటూ రెడీ అయ్యింది. ఆమె మెడపై ఎర్రగా అతని చేతి ముద్రలు కనిపించేసరికి వాటికి కూడా లైట్గా మేకప్ వేసి తిట్టుకుంటూ కాలేజీకి అప్పటికే టైం చాలా అవ్వడంతో కిందికి పరుగులాంటి నడకతో వచ్చింది. అప్పటికి కూడా మన విక్రమ్ బాబు గారు ఆరామ్స్గా ఇంకా సోఫాలో కూర్చొని ఉండేసరికి తిట్టుకుంటూ అప్పుడే అఖిల్ కూడా అతని టిఫిన్ అయిపోవడంతో ఒసే కోతి, త్వరగా రావే, వెళ్ళి టిఫిన్ తినిపో, కాలేజీకి వెళ్దాం అన్నాడు అఖిల్. నాకు ఆకలిగా లేదు అని ఫ్లోలో చెప్పేసింది మన పాప. కానీ అతడు నుంచి వస్తున్న వేడి చూపులు ఆమెకు తగిలేసరికి అత్త, ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అంది. అది టిఫిన్ టైం అని కూడా మర్చిపోయి వాళ్ళ అత్త ఇడ్లీలు పెట్టేసరికి అవి రెండు ఎలా తిందో కూడా అర్థం కాకుండా పిచ్చిదానిలా నోట్లో కుక్కేసి తినేసి ఇక వెళ్దామా అంది ఫాస్ట్గా. అఖిల్ వెనుక దాక్కుంటూ విక్రమ్కి కనిపించకుండా అప్పటికే విక్రమ్ కూడా లేచి అమ్మ, ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ కన్న ముందే ఇంట్లో నుంచి బయటికి అడుగు వేశాడు. అతడి బిహేవియర్కి అక్కడున్న వాళ్లకు చాలా వింతగా అనిపిస్తూ ఉన్నా ఎవరికీ అడిగే ధైర్యం లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. వెళుతున్న కొడుకును చూసి విక్రమ్ అమ్మగారు వీడు తనతో ప్రశాంతంగా మాట్లాడితే వాడు చెప్పింది ఇది వింటుందేమో, కానీ వాడు మాట్లాడడు, ఇది వినదు, ఇద్దరూ ఇద్దరే, దొందు సరిపోతారు అని తిట్టుకుంది ఆవిడ. అప్పుడే ఎవరో ఆమె భుజంపై చెయ్యి వేసి ఏమండి శ్రీమతి గారు, తమరి పుత్రులు, తమరి కోడలు గారు ఇప్పుడే వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. తమరు కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకుంటే నేను కూడా వెళ్తాను అని ఆయన కొంచెం కొంటెగా మాట్లాడేసరికి ఆవిడకు సిగ్గేసింది. చుట్టూ పనివాళ్ళున్నారు. వెంటనే ఎవరికి కనిపించకుండా ఆయన డొక్కలో మోచేత్తో పొడిచి కొంచెం కూడా సిగ్గు లేదు మీకు, పిల్లలు పెళ్ళిడికొస్తున్నారు, మీరేమో ఇలా సిగ్గు లేకుండా అందరి ముందు బిహేవ్ చేస్తున్నారు అని ఆవిడ ప్రేమగా కసిరింది. ఆయన అదేం పట్టించుకోకుండా ఒసేయ్, మనకేం ఎక్కువ వయసు అయిపోలేదే, పైగా నేను పక్కింటోని పెళ్ళానితో ముచ్చట్లేం పెట్టలేదు, నా పెళ్ళాంతో ఎప్పుడైనా ఇలా తీపిగా మాట్లాడతాను అని అని దాంట్లో కూడా నన్ను తప్పులు పడితే దానికి నన్నేం చేయమంటావే అన్నారు ఆయన.
విక్రమ్ అమ్మ తల కొట్టుకుంటూ, మీరు మారారండి. అయినా నాకు అర్థం కానిది, మీరు ఇంత అల్లరిగా ఉంటారు కాబట్టి మీ కొంటెతనం అఖిల్కు కూడా వచ్చింది. వాడు కూడా మనుషుల్ని ఇలాగే ఐస్ చేయడం చాలా ఈజీ కదా మీ అబ్బా కొడుకులు ఇద్దరికీ. కానీ నా విక్రమ్ అలా కాదు. వాడి ఎమోషన్స్, వాడి బాధ, వాడి కోపం ఏదైనా బయటికి కనిపించనివ్వడు. ఏంటో మీరు మీ కొడుకులు నాకు ఎప్పటికీ అర్థం కాదు అని అనుకుంటూ ఉంది ఆవిడ. దాంతో ఆయన ఏదైనా ఉన్నా వాళ్ళు చూసుకుంటారులేవే, కాబట్టి శ్రీమతి గారు కొంచెం టెన్షన్ తగ్గించుకోండి అన్నారు ఆయన. ఆ తర్వాత ఆవిడను కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కూడా టిఫిన్ చేసి ఆవిడకు బాయ్ చెప్పి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు ఆవిడ అడిగింది, మీరు కాలేజీకి వెళ్తున్నారా? అక్కడ మౌర్యకు ఈరోజు కొత్త కదా, తను ఒక్కదాన్నే అలా పంపించేస్తే ఎలా? తన అడ్మిషన్స్ మిగతావన్నీ సైన్ చేయాలి కదా, ఫార్మాలిటీస్ అన్నీ చూసుకోవాలి కదా. అఖిల్ ఉన్నాడు, కాదని చెప్పను, కానీ ఎవరో ఒకరు గార్డియన్గా సైన్ చేయాలి కదా అనేసరికి ఆయన వెళ్ళాల్సిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు అని, నాకు నైటే వెళ్తాను అని కూడా చెప్పారు, కాబట్టి తమరు స్ట్రెస్ తీసుకోకండి అనేసరికి ఆవిడ ఆశ్చర్యంగా, అంటే విక్రమ్ వెళ్తానన్నాడా అని అంది. ఆయన చిన్న చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోయారు. ఆవిడ తల కొట్టుకుంటూ, ఏంటో వీళ్ళు నాకు అస్సలు అర్థం కారు, వీళ్ళు ముగ్గురు అనుకుంటూ, మళ్ళీ నా చిన్న కొడుకే మేలు, బంగారం, ఈ అమ్మ మాట ఎప్పుడూ వింటాడు అని అఖిల్ని పొగిడింది ఆవిడ. అఖిల్ మౌర్య ఇద్దరు కాలేజీకి బయలుదేరారు. అతడి స్పోర్ట్స్ బైక్లో, ఆమె 2 సైడ్స్ కూర్చొని ఇద్దరు కాలేజీకి బయలుదేరారు. మన అఖిల్ బాబు ఎప్పటిలా కాకుండా బైక్ని కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటే, మౌర్య, ఏమైందిరా, ఎందుకు బైక్ని ఇంత స్లోగా నడుపుతున్నావు అని అంది మౌర్య. దాంతో మనవాడు ఏదైనా చెప్తే మళ్ళీ ఏడ్చి చస్తుంది ఇది అనుకొని మనసులో, వెనకాల నీ మొగుడు ఫాలో అవుతున్నాడు, మనం స్పీడ్గా వెళ్తున్నామని తెలిసిందో నేను అసలే అన్నయ్య ముందు బైక్ చాలా స్లోగా డ్రైవ్ చేస్తా అని కవరింగ్ ఇచ్చి ఈ బైక్ కొనించుకున్నా. పైగా ఇప్పుడు వెనుక నువ్వు కూర్చొని ఉన్నావు, నీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే నా తాట తీస్తాడు మాన్స్టర్ అని ఊహించుకొని, అమ్మ బాబోయ్, అంత భయంకరంగా ఉంది ఆ ఊహే, ఒకవేళ అది నిజమైతే అని నిట్టూర్చి, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళకపోతే ఏమైంది, వెళ్తున్నాం కదా అని నార్మల్గా డ్రైవ్ చేస్తున్నాడు అఖిల్. అయినా మళ్ళీ ఆమె వైపు చూసి, అవునే కోతి, మార్నింగ్ వేరే డ్రెస్ వేసుకున్నావు, ఇప్పుడేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసావు అని అడిగాడు అఖిల్ మాట మారుస్తూ. అతడు మళ్ళీ అడిగేసరికి ఆమె ఉడుక్కుంటూ, ఆమె పదునైన చేతి కోర్లు కోపంతో అతడి భుజం మీద ఉండడంతో గట్టిగా అతని భుజాన్ని నొక్కి పట్టింది. అతడు, రాక్షసి, ఆ గోర్లతో చంపేస్తావా ఏంటే, అలా పొడుస్తున్నావు అన్నాడు అఖిల్. ఆమె తేరుకొని, అయ్యో సారీరా, మీ అన్నయ్యను ఏమీ అనలేక తన మీదున్న కోపాన్ని ఇలా వెళ్ళగక్కేశాను అని అంది. సరేలేవే, ఏం జరిగిందో చెప్పు అన్నాడు అఖిల్. ఆమె ఉడుక్కుంటూ కోపంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ, అది ఏంటంటే పొద్దున్నేమో అదే మీ అన్నగారు నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి నా బెడ్పై ఒక డ్రెస్ పెట్టాడు, ఆ డ్రెస్ని వేసుకోమని చెప్పి ఉంటే వేసుకునేదాన్నే, కానీ మీ అన్నకు బాడీ అంతా పొగరే కదా, దాంతో వాడు చెప్పనప్పుడు నేనెందుకు వేసుకుంటా చెప్పు, అందుకే దాన్ని పక్కకు పడేసి నాకు నచ్చిన డ్రెస్ని నేనే వేసుకున్నా, వాడికేమో కాలింది, అందుకనే మార్నింగ్ నన్ను అలా తీసుకెళ్ళాడు, పనిష్మెంట్ ఇచ్చాడు అని అమాయకంగా చెప్తూ ఉంటే అఖిల్ పగలబడి నవ్వుతున్నాడు డ్రైవింగ్ చేస్తూనే. ఆమె ఇందాక గోర్లతో ఎక్కడైతే పొడిచిందో అక్కడ మళ్ళీ గట్టిగా ఒత్తేసరికి, ఒసే దయ్యం, అచ్చం దయ్యంలానే బిహేవ్ చేస్తున్నావు అని తిట్టి, అయినా మా అన్నయ్య చేసిన దాంట్లో తప్పేం లేదు,
ఇప్పుడు చూడు పద్ధతిగా ఆడపిల్లలా ఎలా ఉన్నావో, పొద్దున్న అచ్చం మగరాయిల్లా ఉన్నావు అన్నాడు. మన పాప ఉడుక్కుంటూ మూతి 36 వంకలు తిప్పింది. అవునులేరా, నువ్వు మీ అన్నయ్య ఒకటే కదా, ఆ విషయం మర్చిపోయాను, నువ్వు నా ఫ్రెండ్ అనుకొని అని కావాల్సిందే ఆమె ఏడుపు మొహం పెట్టింది. దాంతో అఖిల్ సారీ 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 మా అన్నయ్యదే తప్పు, ఓకేనా, ఇక ఆ ఏడుపు ఆపు. ఆ మొహం ఆ ఏడుపు మొహం కొద్దిసేపు పక్కన పెట్టి కాలేజీకి వెళ్తున్నాం కదా, కాలేజీలో ఏదైనా ప్రాబ్లం అయితే నా పేరు చెప్పు, నీ జోలికి వచ్చేంత ఇక్కడ ఎవ్వడూ ధైర్యం చెయ్యడు అన్నాడు అఖిల్. ఆమె సరే అంటూ అమాయకంగా చెప్పింది. అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకే, నువ్వు అంత అమాయకురాలు కాదని నా నమ్మకం అనేసరికి మౌర్య నవ్వుతూ అది సరే కానీ ఇంతకు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరారా అని అడిగింది. హలో మేడం, ఇప్పుడు నా సంగతి ఎందుకు తమరికి అన్నాడు. ఆమె నవ్వుతూ ఏంట్రా గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడిగితే మొహం అలా పెట్టావు అనేసరికి ఏం లేదే, ఇక్కడ మనం చూడదక్క అందాలు ఏం లేవులే పైగా అనేసరికి ఏంట్రా కాలేజీలో అమ్మాయిలు బాగోలేరా ఏంటి అని అంది మౌర్య నవ్వుతూ. దానికి అతడు నీ మొహం, పైకి అందం అంటే మేకప్ వేసుకోవడం కాదే, ఒక ప్యూర్ సోల్ కావాలి, ఎలా అంటే ఆమెను చూడగానే అని అంటూ హార్ట్పై చెయ్యి వేసుకొని చాలా ఒక కల్మషం లేని మనసు, అలాంటి అమ్మాయి కావాలి నాకు, తను కనుక దొరికితే నెత్తిన పెట్టుకొని చూసుకుంటా, అలాంటి అమ్మాయి కోసం వెయిటింగ్ ఇక్కడ. కాలేజ్లో ఉన్న అమ్మాయిలందరూ చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ వాళ్ళదంతా కల్తీ ప్రేమ, నాకు అస్సలు సెట్ అవ్వదు అన్నాడు అఖిల్. మౌర్య అయ్యగారికి చాలా ఫ్యాంటసీలే ఉన్నాయి రోయ్ అనేసరికి ఏదో అంతా మీ దయ అని అన్నాడు. విక్రమ్ అన్నయ్యని నీది మీ ఇద్దరు ప్రేమను చూసి అప్పుడప్పుడు నాకు కుళ్ళుగా ఉంటుంది మౌర్య, అత్తయ్య ఇంకో కూతుర్ని కని ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఆ కూతురికి నేను లైన్ వేసుకునేవాణ్ణి అని అతడు చెప్పేసరికి మౌర్య కోపంగా ఆ మాటలు అతని నోటి నుంచి వచ్చిన వెంటనే ఆమెకి ఎందుకో నచ్చలేదు. ఎప్పుడు ఫ్యామిలీని మధ్యలోకి తీసుకురాకు అని మొహం మార్చేసింది అప్పుడే. ఎందుకంటే ఒకవేళ తన తల్లి బ్రతికి ఉంటే ఆవిడకు పుట్టే కూతుర్ని అఖిల్ ఆమెను ప్రేమిస్తున్నా అన్నా ఒప్పుకునేదేమో. తన తల్లి చనిపోయింది కాబట్టి ఇప్పుడున్నది తన సవతి తల్లి, ఆవిడకు పుట్టే కూతుర్ని తన చెల్లిగా ఎప్పుడూ ఒప్పుకోదు కాబట్టే ఒకవేళ ఉన్నా కూడా అఖిల్ని తనను కలవనివ్వదు. మనసులో ఇలా ఏవేవో అనుకుంటూ ఉంది. అఖిల్ మాత్రం ఓకే బాబా, ఊరికే అన్నానులేవే వదిలే, నువ్వు సీరియస్ అవ్వకు అని మాట మారుస్తూ దీనికేంటో చీటికి మాటికి ఆ విషయం ఎత్తితే కోపం వచ్చేస్తుంది అని నిట్టూర్చి ఇక అప్పటికే ఆలస్యం కావడంతో కాలేజ్ రావడంతో ఇదేనే మన కాలేజ్ అన్నాడు. మన పాప కాలేజ్ వైపు చూసి వావ్, కాలేజ్ అయితే చాలా బాగుంది, దీన్ని కట్టింది ఎవడో కానీ బాగా ఆలోచించి చించి కట్టారా, ఆర్కిటెక్చర్ చూడు సూపర్గా ఉంది, చాలా టాలెంటెడ్ పర్సన్ ఎవడో అనేసరికి అవునా, అంతగా నచ్చిందా ఏంటి, అయితే ఈ కాలేజ్ కట్టించిన వాడిని పెళ్లి చేసుకుంటావా అన్నాడు అఖిల్. మౌర్య అర్థం కానట్టు మరియు కొంచెం కోపంగా చూసింది. అఖిల్ నవ్వుతూ అవునే, ఈ కాలేజ్ మీ ఆయన గారే దగ్గరుండి ఆర్కిటెక్చర్, దీని డిజైన్ అంతా అన్నయ్య హ్యాండ్ ఓవర్లోనే జరిగింది, ఎందుకంటే ఇది తన ఫ్రెండ్ కాలేజ్, అన్నయ్య హెల్ప్ తీసుకొని పైగా అన్నయ్య కూడా దీంట్లో కొంచెం మనీని ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనేసరికి ఆమె ఒరేయ్ ఎంత సంపాదిస్తారా అక్కడ మా బాబుకి, ఇక్కడ నీ అన్నకి డబ్బులు ఉన్నవి సరిపోవా ఏంటి, ఉన్నవి సరిపోక ఇంకా సంపాదిస్తూనే ఉంటారా ఏంట్రా అనేసరికి అవును,
మన ఇద్దరం అస్సలు డబ్బులే ఖర్చు పెట్టాం కదా. డబ్బుల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరి పద అని అప్పటికే క్లాస్కి టైం అవ్వడంతో ఫస్ట్ రోజు క్లాస్కి టైం అవుతున్నా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్తే క్లాస్లో ఉన్న టీచర్ తిడతారు కాబట్టి ప్రస్తుతానికి జాయిన్ అయ్యేసి సెకండ్ క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే టైంకి వెళ్ళిపోవచ్చు కదా. ముందైతే హెచ్ఓడిని కలుద్దాం అని చెప్పి అఖిల్ ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. ఆమెను అలా జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటే అందరూ వాళ్ళ వైపు వింతగా చూశారు. ఎందుకంటే అఖిల్ ఒక అమ్మాయితో అంత చనువుగా ఎప్పుడూ ఉన్నదే లేదు. కానీ మౌర్య అంటే తనకు అమ్మ తర్వాత అమ్మ కాబట్టి ఇద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అలుగుతారు. ఇలా చాలా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటారు. అదే చనువుతోనే ఆమెను తీసుకెళ్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మౌర్య, ఏంట్రా వీళ్ళు అలా చూస్తున్నారు? అయినా చుట్టూ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్కి వీళ్ళెందుకు వెళ్ళలేదు? మనమంటే లేట్గా వచ్చాం అనేసరికి అఖిల్, ఇక్కడ వీళ్ళంతేనే. పైగా కొందరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి క్లాసెస్ ఉంటాయి. కానీ క్లాస్ లేనప్పుడు ఇలా స్టూడెంట్స్ బయట తిరుగుతూ ఉంటారు. చాలా వరకు వీళ్ళలో దూరి క్లాసులు ఉన్నవాళ్ళు కూడా క్లాస్కి బంక్ కొట్టి తప్పించుకుంటూ ఉంటారు అని ఆమెతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్ళాడు. హెచ్ఓడి రూమ్ రావడంతో డోర్పై నాక్ చేసి లోపలికి రావచ్చా అన్నట్టు అడిగేసరికి లోపల ఉన్న అతను కమింగ్ అనేసరికి ఇద్దరూ లోపలికి అడుగుపెట్టగా మౌర్య కళ్ళు ఇంత చేసుకొని చూసింది. ఎదురుగా జరుగుతున్నది చూసి. ఎందుకంటే అక్కడ కాలేజ్ ట్రస్టీ అయిన ఆయన కొడుకు సుధీర్ మరియు అతని ముందు ఇంకో చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్న విక్రమ్ కనిపించేసరికి ఇక్కడికి నా కోసమే వచ్చాడా? ఏం చెప్పడానికి వచ్చాడు? ఇలా ఏవేవో ఆలోచిస్తూ గోర్లు కొరికేయడం మొదలుపెట్టింది మన మౌర్య పాప. అఖిల్ ఆమె అవస్థ చూసి నవ్వుకుంటూ లోపలికి ఆమెను చెయ్యి పట్టి తీసుకొచ్చి, అన్నయ్య నువ్వే వచ్చావా? ఇంకైతే అన్నీ నువ్వే చూసుకో, మాట్లాడేసిరా, నేను వెళ్తున్నా. మౌర్య, అన్నయ్య ఉన్నాడు కదా, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అఖిల్. మౌర్య ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా. ఆ తర్వాత మౌర్య ఇక తప్పదు కాబట్టి అన్నీ ఫేస్ చేయాలి అని అనుకుంటూ ధైర్యం చేసి మరీ విక్రమ్ వైపు కాకుండా ఎదురుగా ఉన్న హెచ్వైడి వైపు చూస్తూ, హలో సార్, ఐఎమ్ మౌర్య అని చెప్పింది. దానికి అతడు, మౌర్య, విక్రమ్ చెప్పాడు నువ్వేనా? నువ్వు నన్ను సార్ అని పిలవనవసరం లేదు, అన్నయ్య అని పిలవరా, పలుకుతాను అనేసరికి అప్పటికే విక్రమ్ తన ఫ్రెండ్ సుధీర్ వైపు కొంచెం చురుగ్గా చూశాడు. మౌర్య ఏం మాట్లాడకుండా అతను చెప్పేదంతా సైలెంట్గా వింటూ ఉంది. అప్పుడే ఇక్కడ కూర్చో అని అంటూ సుధీర్ ఆమెను విక్రమ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి ఆ తర్వాత కొన్ని ఫామ్స్ ఆమె చేతిలో పెట్టి, వీటిపై చూసి వీటిని ఫిలప్ చేయి, ఏ గ్రూప్ తీసుకుంటావో నీ ఇష్టం, ఎనీథింగ్, ఇట్స్ యువర్ చాయిస్ అన్నాడు సుధీర్. ఆమె అన్ని పేపర్స్ అన్నీ ఆమె ముందు పెట్టేసరికి ఆమెకు అర్థం కావడం లేదు. ఒక్క క్షణం తను మరీ అంత వీక్ స్టూడెంట్ ఏం కాదు, పర్లేదు, బాగానే చదువుతుంది. కానీ ఎందుకో ఆ క్షణం తన చాయిస్ ఏంటో ఆమెకు తెలియనట్టు విక్రమ్ వైపు చూసింది. అది అతడికి అర్థమయ్యిందేమో. ఆ ఫామ్ని ఆమె చేతిలో నుంచి తీసుకొని అతడే ఒక 2 మినిట్స్లో ఫిల్ చేసి ఇచ్చేశాడు. ఆ తర్వాత సుధీర్ వైపు చూసి, తన గార్డియన్గా నేను సైన్ చేస్తున్నా, ఇక మీదట తను ఏ విషయంలో అయినా మీరు నాకు కాల్ చేసి చెప్పచ్చు తన గురించి, పూర్తి బాధ్యత నాది అన్నాడు.
ఆ తర్వాత సుధీర్కి సైగ చేశాడు ఆమెని పంపించేయమని. దాంతో మౌర్య ఇక ఇది అయిపోయింది, నీ క్లాస్కి ఇదిగో అటెండర్ గారు చూపిస్తారు నీ క్లాస్ అంటూ అప్పటికప్పుడు అటెండర్ని పిలిపించి తనకు ఈ గ్రూప్ క్లాస్ని చూపించండి అని చెప్పి అప్పటికప్పుడు పంపించేశాడు సుధీర్. కానీ ఆమె బయటికి వచ్చినప్పటికీ అక్కడే అఖిల్ ఉండేసరికి ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అటెండర్ వైపు నేను తన్ని తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి అటెండర్ని పంపించేసి ఏంటి మేడం, అన్నయ్య వచ్చి నిన్ను జాయిన్ చేశాడు, హ్యాపీనా అన్నాడు. కానీ మౌర్య ఏం మాట్లాడలేదు. అప్పుడే లోపల నుంచి ఒక మాట వినిపించింది, తనని ఇక్కడ వదులుతున్నా, కేర్ఫుల్గా చూసుకో, లేదంటే నువ్వు ఉండవు నీ సీటు ఉండదు చెప్తున్నా. తన మీద ఈగ వాలినా ఒప్పుకోను. పైగా తన క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుంది, ఎక్కడుంది అన్నీ 24/7 కాలేజీలో ఉన్నప్పుడు అన్నీ నాకు తెలియాలి అని విక్రమ్ చెప్తున్న మాటలు వీళ్ళకు బయటికి వినిపించేసరికి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ పక్కకి వచ్చి ఇద్దరు ఏడుపు మొహం పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా ప్లాన్లు వేసుకున్నారు ఇద్దరు. సినిమాలకు వెళ్ళాలి, బైక్ రైడింగ్కు వెళ్ళాలి, గేమ్స్ ఆడాలి, ఆడుకోవాలి, ఇలా కాలేజీకి బంక్ కొట్టడం, ఇలాంటివన్నీ చాలా చెయ్యాలి. కాలేజీలో గొడవలు పెట్టుకోవడం దగ్గర నుంచి వీళ్ళకంటూ సపరేట్గా గ్రూప్స్ని మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ చెయ్యాలి. ఇద్దరూ కలిసి అఖిల్తో కలిసి అని మన పాప చాలా ప్లాన్స్ వేసేసింది. కానీ అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి అన్నట్టు వాళ్ళ ఆశలపై విక్రమ్ నీళ్లు చల్లేశాడు. మౌర్య ఒరే, మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తాడు అని తెలుసు, కానీ వాడు ఎలాగో పైకి చెప్పడ్రా, మళ్ళీ నా వెనకల ఇలా స్పైని పెట్టడం ఏంట్రా, అయినా మీ అన్నయ్యను తిడితే నువ్వు ఫీల్ అవుతున్నావని ఊరుకుంటున్నా, నాకు కనుక దొరికితే వాని బట్టలు ఉతికినట్టు ఉతకాలి అనిపిస్తుంది వాడిని అని అంటూ మన పాప ఏదో ఫ్లోలో తిట్టుకుంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ 6 అడుగుల పైనే ఉన్న ఒక కటౌట్ ఆమెకి ఎదురుగా వచ్చేసరికి ఉలిక్కిపడి వెనక్కి జరిగింది. ఆమె మనసులో దొరికిపోయాను, నా లూజ్ టంగ్ అని తలపైకి ఎత్తకుండానే అతడి నుంచి వస్తున్న ఆ పర్ఫ్యూమ్ స్మెల్తో ఆమె ముక్కలకు తగలడంతో అతడే అని గుర్తుపట్టేసింది. అక్కడున్నది విక్రమ్ అని తెలిసేసరికి మన పాప షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది. నెక్స్ట్ ఏంటంటారు? ఇంతకీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. అంతవరకు కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.